ఇప్పుడు చెప్పే లక్షణాలు ఉన్న వారితో అస్సలు ఫ్రెండ్షిప్ చేయొద్దు. మొదటికే మోసం. ఫ్రెండ్స్ అంటే చాలు ఎంతటి కష్టాలకైనా ఎదురెళ్ళొచ్చు. ఒక్క ఫ్రెండ్ ఉంటే మన లైఫ్లోని చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవచ్చు. అదేవిధంగా ఎంత కష్టమైనా ఆ టైంలో కష్టంగా అనిపించదు. అయితే అది సరైన ఫ్రెండ్స్ ఉంటేనే. కానీ చెడు లక్షణాలు ఉండే ఫ్రెండ్స్తో ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ లక్షణాలు లేదంటే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండాలంటే గుడ్ ఫ్రెండ్స్ ఉండడం చాలా ముఖ్యం. నిజమైన ఫ్రెండ్స్ మీ హ్యాపీనెస్ని పెంచుతారు, బాధల్లో తోడుంటారు, ఎంతటి దుఃఖానైనా తగ్గిస్తారు. ఇది నిజమైన ఫ్రెండ్స్ మాత్రమే. కానీ నేటి సెల్ఫిష్ మనుషుల మధ్య అసలైన స్నేహితుల్ని కనుక్కోవడం కష్టమే. అలా దొరికితే మనం అదృష్టవంతులమనే చెప్పవచ్చు. కొంతమంది ఉంటారు, పేరుకు ఫ్రెండ్స్ అంటారు, కానీ వారు మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కావు. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది. వారు ఎవరంటే మరి కొంతమంది ఫ్రెండ్స్ అని అంటారు, కానీ మన గురించి మనం ఏదైనా చెబితే ప్రతి విషయంలోనైనా నెగిటివ్గా మాట్లాడతారు. అలాంటి వారు మీ గోల్స్, ఆశయాలు, ఆలోచనలకి పెద్ద విలన్. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారి నెగిటివిటీ మీపై కూడా పడి మీరు ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా ఉంటారు. కొంతమంది మీ ముందు మిమ్మల్ని పొగుడుతారు, కానీ వెనక మాత్రం నెగిటివ్గా మాట్లాడతారు. ఎక్కువగా జల్సీగా ఫీల్ అవుతారు. వారి మనసులో మీ గురించి ఎప్పుడూ నెగిటివ్గానే ఉంటుంది. అలాంటి వారు మీరు ఎదిగితే చూడలేరు, పైగా మీ ఎదుగుదలకి అడ్డుపడతారు. అలాంటి వారికి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది.